నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం బుప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశామని తక్షణ చర్యగా తాత్కాలిక రక్షణ గోడ నిర్మించనున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో పీడీఎస్ రైస్ పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవు. కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఏలేశ్వరం మండలం ఏలేరు ప్రాజెక్టు నందు సుమారు 9,70,000 చేప పిల్లలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఇక డీటెయిల్స్ చూస్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అలల తాకిడికి గురవుతున్న ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 2 రోజులుగా మాయాపట్నం, రంగంపేట, సుబ్బంపేట వంటి గ్రామాలపై భారీ అలలు విరుచుకుపడుతున్నాయి. దాంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గ్రామాలపై రాకాసి అలలు దాడి చేయడంతో మత్స్యకార జీవితాలు కకావికలమవుతున్నాయి. గ్రామాల్లో ఉన్న స్కూల్లోకి, ఇళ్లల్లోకి సముద్రపు నీరు చేరడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చేరడంతో నివాసం ఇబ్బందికరంగా మారింది. దానితో బంధువుల ఇళ్లల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామాల్లోకి చేరిన సముద్రపు నీటిని తిరిగి సముద్రంలోకి మళ్లించే ఏర్పాట్లను సిబ్బంది చేపట్టారు. బీచ్ రోడ్ను పరిశీలిస్తున్న కలెక్టర్ షాన్ మోహన్ పై భారీ అలలు విరుచుకుపడ్డాయి. కెరటాల తాకిడికి కలెక్టర్తో పాటు అధికారులు తడిసి ముద్దయ్యారు. తమకు తక్షణం ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ కలెక్టర్ను బాధిత మత్స్యకార మహిళలు డిమాండ్ చేశారు. రక్షణ గోడ నిర్మాణానికి ముందే అతి త్వరలో పెద్ద రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. అన్నా గుడి అన్నా పక్కన ఫోటోలు తీసుకుని ఉంటారు. చూడాలన్నా కదా అలా ఆపడం అనేది నాకు సొల్యూషన్ కాదు. ఈ టెంపరీ సొల్యూషన్ నీళ్ళు పడినా వెంటనే నీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి. ఈరోజు ముఖ్యం ఏంటంటే నీళ్ళు అలా ఉండే కొద్దీ ఏదన్నా మళ్ళీ జ్వరాలు గిరాలు వస్తాయి. ఇప్పుడు కాలం బాగాలేదు కదా, సో జ్వరాలు అట్లాంటి ఏమైనా వస్తాయేమో, అందుకని కొంచెం హడావుడికి ఒకసారి ఏం చేద్దాం అని దానికి వచ్చాం. అర్థమైందా? స్పీడ్గా పోతుంది, ఆలోచన చేస్తారు. చేద్దామని ట్రై చేస్తాం. అంతలోపల జరిగింది. ఊరు పోతుందండి, మీరు వేసే లోపల మా ఊరు పోతుందండి. మేము ఆడలు ఉంటున్నామండి, మగవాళ్ళు భయంగా పెట్టుకున్నాం. మేము భయంగా పెట్టుతాం. మీరు చెప్పండి, వాళ్ళు ఆటకి వెళ్ళిపోతారు. 15 రోజులు మార్గం ఏంటో చెప్పండి. మాకు ఇల్లు ఇవ్వండి. ఇస్తావా? ఈ రోజు వెళ్ళిపోరు కదా, స్థలాలు ఇచ్చినా కూడా ఈ రోజు వెళ్ళిపోలేం కదా. అది నేను దాని గురించే వచ్చాను. నేను ఇల్లు స్థలాలు ఎక్కడ ఇవ్వాలో ఇస్తే ఖాళీ చేస్తారా? నేను స్థలాలు ఇవ్వడం పక్కా, నేను ఇవ్వక తప్పదు, ఇస్తాను. దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ రోజు ఏం చేయాలనే దాని గురించి వచ్చాను నేను.
ఏదైనా చెయ్యండి మరి అదే ఆ పని మీద వచ్చామమ్మా. నేను చేయిస్తానమ్మా. ఇంకా మాట్లాడుతున్నాం అందరం వచ్చి. రాత్రి అంతా 12 మొగలు అందరూ అలా కూర్చుని మామూలుగా ఉంటేనే ఇలా వచ్చింది. ఒక్కొనొస్తే ఇంకా మా పరిస్థితి ఏంటి? హై స్కూల్ దగ్గర పరిగెట్టుకుంటే హై స్కూల్ తీసుకెళ్తున్నారు. అక్కడ వచ్చేస్తాం ఊళ్ళోకి వచ్చేది కాపలా కాస్తున్నారండి. వాళ్ళన్నా ఎన్నాళ్ళు కాపలా కాస్తారండి. ఆయన కాపలా కాసి మమ్మల్ని బయటకంటే తీసుకెళ్తారు కానీ సముద్రాన్ని ఆపలేరు కదా సార్. మీరే ఏదో పరిష్కారం ఇచ్చి మాకు ఇల్లు ఇస్తారని చాలా ఆశ ఉన్నాం మేమైతే. మా ఊరికి ఏం లేదండి. ఈ సమస్యలు ఈ రోజు తెలుసులేదు. అంటే మరి మీకు చెప్పుకోవాలి కదండి. వరి పొలాలైనా పర్ల కంపెన్సేషన్ నేను పే చేస్తాను. అర్థమైంది. నీళ్ళు తవ్వాల్సింది కాలో వరి పొలాల్లోంచి పోతే గ్రేడియంట్ సరిపోతుంది అనుకుంటే వరి పొలాలైనా పర్లేదు. నాకు కావాల్సిందంటే ఎక్కడైనా పర్లేదు. ఇలాంటి సందర్భంలో నేను తీసుకోక తప్పదు, చేయక తప్పదు. నీళ్ళు ఎటువైపు నుంచి మనం కాలువ పెడితే సముద్రంలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కాలువల్లో కలిపేయగలం అనేది ప్లాన్ చేసుకొని, అది వరి పొలమైనా ఎగ్జిస్టింగ్ కాలువైనా ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఐఎమ్ రెడీ. అర్థమైందా? నాకు ఏం కంపెన్సేషన్ అవసరం నేను పే చేస్తాను. కొత్తపల్లి మండలంలో ఈ సుబ్బంపేట మండలంలో సుబ్బంపేట గ్రామంలో జనరల్గా కూడా ఇక్కడ కొంచెం వేవ్ యాక్టివ్ అంటే సముద్రం తీరంలో ఉండడంతో కొంచెం అలల యాక్టివిటీ ఉంటుంది. బట్ లాస్ట్ ఒక 4 days నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో నిన్న ఆల్రెడీ మనం మన మోటార్స్ పెట్టి కొంతవరకు ఎవాక్యుయేట్ చేయగలిగాం నీళ్ళని కూడా. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ ఇలాంటి యాక్టివిటీనే వస్తే ఒక టెంపరీ సొల్యూషన్ అట్లీస్ట్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి ఈ పరిశుభ్ర వాతావరణం నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలని దాని గురించి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ్ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత ఈ అలల తీవ్రత వల్ల కొంచెం పడడం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం, కొత్త రాళ్ళు వేసి కొంత హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆపగలం అనేది ఒక అర్థమైంది. సో దాని గురించి ఒకసారి విజిట్ చేసి ఇప్పటికీ ఈరోజు ఈవినింగ్ లోపల వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయడానికి వచ్చాం. అలాంగ్ దిస్ 10 kilometers ఉంది ఇష్యూ. నేను ఇందాక అదే రోడ్లో వస్తున్నాను కదా, మొత్తం నేమం వైపు నుంచి ఉంది ఇష్యూ. కానీ ఇంత దగ్గరగా విలేజ్ ఇంకెక్కడ ఉండదు మనకి యాక్చువల్లీ. కొంత పొలాలు, తర్వాత ఇప్పుడు కొమరగిరి దగ్గర కాలనీ ఉన్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ 300 meters డిఫరెన్స్ ఉంది. సో అక్కడెక్కడ ఇళ్ళలోకి నీళ్ళు రాలేదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్ వరకు వచ్చింది.